హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రలుక థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజు వీడియోలో మనం వన్ కట్ బ్యాంగిల్కి 3D డిజైనింగ్ అనేది నేర్చుకుందామండి. ఆల్రెడీ నేను బ్యాంగిల్స్ అనేవి ర్యాప్ చేసి పెట్టుకున్నానండి. మీరు చూసినట్టయితే గ్రీన్, అలాగే పర్పుల్, రెడ్ కలర్ అండి. ఈ 3 కలర్స్ నేను మీకు డిజైన్ చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే ర్యాప్ చేసిన బ్యాంగిల్ తీసుకున్నానండి. నేను చూపిస్తున్న విధంగా మీరు గ్లూని అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం రౌండ్ షేప్లో నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా కొంచెం గ్లూని అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని నేనైతే 8K గ్రీన్ కలర్ కుందన్స్ అయితే తీసుకున్నానండి. 8K అండి ఇవి, 8K గ్రీన్ కలర్ కుందన్స్. నేను చూపిస్తున్న విధంగా ఒక ఫ్లవర్ వచ్చేలాగా మనం స్టిక్ చేసుకోవాలండి. ఈ గ్లూ పైన మనం స్టిక్ చేసుకోవాలి. మీరు చూసినట్టయితే చూడండి నేను ఏ విధంగా స్టిక్ చేస్తున్నాను అన్నది చూస్తే మీకు అర్థమవుతుందండి. ఈ విధంగా ఒక ఫ్లవర్లా మనం స్టిక్ చేసుకోవాలండి. నెక్స్ట్ నేను చూపిస్తున్నట్టు గ్లూ అప్లై చేసుకొని ట్రయాంగిల్ షేప్ వైట్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకున్నానండి. వాటి పక్కన కూడా గ్లూ అప్లై చేసుకొని క్రౌన్ షేప్ వైట్ ఉంటాయి కదండి, వాటిని ఇటువైపు అటువైపు నేను స్టిక్ చేసుకున్నానండి. మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదే ప్యాటర్న్ నేను బ్యాంగిల్ మొత్తం మీకు రిపీట్ చేసి చూపిస్తానండి ఎలా ఉందనేది. చూసారు కదండి, ఈ విధంగా వచ్చిందండి. బ్యాంగిల్ మొత్తం రిపీట్ చేశాను నేను. ఇదే ప్రాసెస్ని నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ 8K ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిపైన నేను B7000 గ్లూని అప్లై చేసుకుంటున్నానండి. కుందన్స్ పైన నీట్గా అప్లై చేసుకొని వాటిపైన నేను డ్రాప్ షేప్ వైట్ కుందన్స్ని అయితే నేను చూపిస్తున్న విధంగా మీరు స్టిక్ చేసుకోవాలండి. డ్రాప్ షేప్ వైట్ కుందన్స్ని ఒక ఫ్లవర్లానే స్టిక్ చేసుకోవాలండి. వాటిపైన కూడా 8K ఐ షేప్ కుందన్స్ పైన ఈ వీటిని కూడా ఒక ఫ్లవర్ వచ్చేలా మనకి ఎన్ని పడితే అన్ని డ్రాప్ షేప్ని మనం స్టిక్ చేసుకోవాలండి. నాకైతే 6 పడుతున్నాయండి. మీరు చూసినట్టయితే 6 నేను పెట్టుకొని ఒక ఫ్లవర్ వచ్చేలాగా డిజైన్ చేసుకున్నానండి. ఇదే ప్యాటర్న్ని నేను బ్యాంగిల్ మొత్తం మీకు వేసేసి నేను చూపిస్తానండి ఎలా ఉందనేది. బ్యాంగిల్ అనేది చూసారు కదండి, ఈ విధంగా బ్యాంగిల్ అంతా నేను ఈ డిజైన్ వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను వీటిపైన కూడా ఇంకొక కుందన్స్ పెడదామని చెప్పేసి B7000 గ్లూని అప్లై చేసుకొని మనకి ఇప్పుడు హార్ట్ షేప్ కుందన్స్ వస్తున్నాయి కదండి, నేను పింక్ హార్ట్ షేప్ కుందన్స్ తీసుకొని ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నానండి. అంటే ఒక 4 హార్ట్ షేప్ కుందన్స్ని తీసుకొని నేను స్టిక్ చేసుకున్నానండి. మీరు చూసినట్టయితే చూసారు కదండి, ఈ విధంగా స్టిక్ చేసుకున్నానండి నేను. నెక్స్ట్ దీనిపైన మనం 4mm వైట్ కుందన్ ఉంటారు కదండి, రౌండ్ 4mm వైట్ రౌండ్ కుందన్, దాన్ని అయితే స్టిక్ చేసుకున్నానండి. ఈ విధంగా నేను స్టిక్ చేసుకున్నానండి. ఇలానే మొత్తం బ్యాంగిల్ మొత్తం మీకు వేసేసి నేను లుక్ అనేది ఎలా ఉందనేది చూపిస్తానండి. ఒకసారి మీరు చూసినట్టయితే చూడండి, ఈ విధంగా ఉందండి ఫైనల్ లుక్ అనేది. ఒకసారి మీరు చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి డిజైన్ అనేది. నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చేటప్పటికి నేను ఇది రెడ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసిన బ్యాంగిల్ అయితే తీసుకున్నానండి. తీసుకొని దీనికి నేను పాయింట్స్ అండి 8 సైడ్స్ 8 పాయింట్స్ లాగా గ్లూని స్టిక్ చేసి పెట్టుకుంటున్నానండి. మీరు ఒకసారి చూడండి, 8 సైడ్స్ అండి 8 పార్ట్స్గా తీసుకుంటున్నాను. మీరు చూసినట్టయితే 8 పార్ట్స్ లెక్క తీసుకొని నేను ఈ విధంగా గ్లూని అప్లై చేసుకుంటున్నానండి. ఒకసారి మీరు చూడండి, నేను ఇందాక మనకి 8K ఐ షేప్కి గ్లూ పెట్టాను కదండి, ఆ విధంగా అయినా రౌండ్గానే పెట్టుకోవచ్చండి గ్లూ. లేకపోతే ఇది కూడా 8K ఐ షేపే పెడతానండి. ఈ విధంగా అయినా 8 సైడ్స్ మనం ఈ విధంగా కూడా పెట్టేసి మనం స్టిక్ చేసుకోవచ్చండి. కుందన్స్ని గ్లూ పైన స్టిక్ చేసుకోవచ్చు. అలా అయినా పెట్టుకోవచ్చు, ఇలా అయినా పెట్టుకోవచ్చు అండి, మన ఇష్టమని. అందులో అలా పెట్టాను కదండి, ఇప్పుడు నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను. ఒకసారి మీరు చూడండి, మీకు తెలుస్తుంది ఎలా ఉందనేది. ఈ విధంగా నేను 8K ఐ షేప్ రెడ్ కలర్ అయితే తీసుకున్నానండి, మ్యాట్లో తీసుకున్నాను. మీరు చూసినట్టయితే మనం పెట్టేటప్పుడే కుందన్స్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో సరి చూసుకోవాలండి ఎప్పుడైనా సరే. మళ్ళీ అది డ్రై అయిన తర్వాత మనం కదలవు కదండి, గట్టిగా అతుక్కొని ఉండిపోతాయి కాబట్టి అందుకనే మనం పెట్టేటప్పుడే చూసుకోవాలండి. చూసారు కదండి, 8 సైడ్స్ నేను సేమ్ అండి ఇలాంటి ఫ్లవర్నే వేసుకున్నానండి. మీరు చూసినట్టయితే మళ్ళీ దీనిపైన B7000 గ్లూని తీసుకుంటున్నానండి. కుందన్స్ పైనే B7000 గ్లూ రావాలండి, మధ్యలో అయితే రాకూడదండి. థ్రెడ్ పైన ఓన్లీ కుందన్స్ పైనే B7000 గ్లూని అప్లై చేసుకొని వీటిపైన నేను
8K ఐ షేప్ అండి. 8Kనే తీసుకుంటున్నాను. స్కై బ్లూ అయితే తీసుకుంటున్నానండి. మీరు ఒకసారి చూడండి. నేనైతే రెండు 8K ఐ షేప్ కుందన్స్కి మధ్యలో ఇంకొక 8K ఐ షేప్ స్కై బ్లూ కలర్ని అయితే స్టిక్ చేసుకుంటున్నానండి. రెండు కుందన్స్ మధ్యలో పెట్టుకుంటున్నానండి. చూసారు కదా, మీరు చూస్తే నాకైతే 7 వచ్చాయండి. కింద 8 వస్తాయి, పైవి అయితే 7 వస్తున్నాయండి. ఈ విధంగానే నేను టోటల్ మొత్తం బ్యాంగిల్ మొత్తం వేసుకొని చూపిస్తానండి. ఫ్లవర్ లాగానే పైన కూడా ఇంకొక ఫ్లవర్ అండి స్కై బ్లూ కలర్తో. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ మొత్తం వేసుకున్నానండి మీరు చూసినట్టయితే. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీటికి ఈ ఫ్లవర్కి మిడిల్లో నేను B7000 గ్లూని అయితే పెట్టుకుంటున్నానండి. మీరు చూసినట్టయితే ఇవి చిన్న క్లిప్ స్టోన్స్ అంటారు కదండి, స్మాల్ సైజ్ క్లిప్ స్టోన్స్ వైట్ తీసుకున్నానండి. వాటిని ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నానండి. మిడిల్లో మనకి ఫ్లవర్ మిడిల్లోన ఈ విధంగా నేను కుందన్స్ని పెట్టట్లేదండి, ఈ క్లిప్ స్టోన్స్ని అయితే పెడుతున్నాను. ఈ విధంగా ప్రతి ఫ్లవర్కి కూడా ఈ విధంగా గ్లూ అప్లై చేసుకొని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలండి. మీరు ఒకసారి చూడండి, ఇలానే మొత్తం అన్నిటికీ పెట్టి చూపిస్తానండి నేను. చూసారు కదండి, ఈ విధంగా ఉందండి. ఫ్లవర్స్కి అయితే చాలా బాగున్నాయండి క్లిప్ స్టోన్స్ పెట్టడం వల్ల. ఇప్పుడు మిడిల్లో వచ్చేటప్పటికి నేను చూపిస్తున్నట్టు మీరు గ్లూ అప్లై చేసుకోండి. ఆ విధంగా గ్లూ చూడండి ఒకసారి నేను ఏ విధంగా అప్లై చేసుకుంటున్నానో. చిన్నగా అప్లై చేసుకోవాలండి, మరీ ఎక్కువ అప్లై చేసుకోకూడదు గ్లూని. నేను చూపిస్తున్న విధంగా అక్కడ నేనైతే 3mm రౌండ్ వైట్ కుందన్ అయితే స్టిక్ చేసుకున్నానండి. వాటి పైన 6K ఐ షేప్ రెడ్ కలర్ కుందన్స్ని అయితే స్టిక్ చేసుకుంటున్నానండి. నేను ఏ విధంగా స్టిక్ చేసుకుంటున్నానో మీరు చూడండి, మీకు అర్థమవుతుందండి ఈజీగా. నేను చెప్పేదానికన్నా మీరు చూస్తేనే మీకు అర్థమవుతుందండి ఎప్పుడైనా సరే. అంటే ఎలా పెడుతున్నాను ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది. ఒకసారి మీరు చూడండి. ఆ విధంగా గ్లూ అప్లై చేసుకొని ఇటువైపు కూడా సేమ్ అండి, సేమ్ అటువైపు ఎలా పెట్టుకున్నామో 6K ఐ షేప్ కుందన్స్ అండి. ఇవి 6K, ఇందాక మనం పెట్టినవి 8K. వీటికి డిఫరెన్స్ మీరు చూసుకోండి. ఇవి 6K అనగా చిన్న వస్తాయి, 8K అనగా పెద్దవి వస్తాయండి. సేమ్ ఇలానే బ్యాంగిల్ మొత్తం వేసేసి మీకు చూపిస్తానండి. ఒకసారి చూడండి. చూసారు కదండి, బ్యాంగిల్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. స్కై బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అండి బ్యాంగిల్ మొత్తం డిజైన్ చేశాను. ఈ విధంగా ఉందండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను పర్పుల్ కలర్ థ్రెడ్ డ్రాప్ చేసిన బ్యాంగిల్ అయితే తీసుకున్నానండి. దీనికి కూడా నేనైతే 8Kనే వాడుతున్నానండి కుందన్స్ని. సేమ్ అండి, నేను ఇందాక చెప్పాను కదండి ఈ విధంగా అయినా స్టిక్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అందుకని నేను మళ్ళీ ఈ విధంగానే ఇక్కడ వచ్చేటప్పటికి కొంచెం లైట్ పర్పుల్ కలర్ అండి, 8K ఐ షేప్ అని మ్యాట్లో వస్తాయండి ఇవి. అవే తీసుకుంటున్నానండి. మీరు చూసినట్టయితే సేమ్ అండి, అక్కడ ఎలా ఫ్లవర్లా మనం స్టిక్ చేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అండి అదే ఫ్లవర్ని స్టిక్ చేసుకుంటున్నాను. 8 వస్తాయండి. 8 కుందన్స్ మనకి ఇక్కడ స్టిక్ చేసుకోవాలండి ఫ్లవర్ లాగా. సేమ్ ప్యాటర్న్ అండి, మొత్తం అప్లై చేసి మీకు చూపిస్తున్నానండి ఇదే ప్రాసెస్ని. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను చూపిస్తున్నట్టుగా మీరు గ్లూని వాటి మధ్యలో కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోండి. నేను చూపిస్తున్నట్టుగా ఆ విధంగా కొంచెం ఎక్కువ గ్లూనే పడుతుందండి వీటికి మిడిల్లో వచ్చేటప్పటికి. ఆ విధంగా నేను చూపిస్తున్న విధంగా అప్లై చేసుకున్న తర్వాత వీటి మిడిల్లో నేను ఎల్లో కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ని అయితే తీసుకుంటున్నానండి. ఒకసారి మీరు చూడండి నేను ఏ విధంగా స్టిక్ చేస్తున్నానో. డ్రాప్ షేప్ అనేది మనకు కొంచెం లెగాలండి, ఇలా పైకి లెగిసినట్టు పెట్టుకోవాలి మనం. అంటే ఇప్పుడు చూడండి ఫ్లవర్ ఇలా విచ్చుకుంది అంటారు కదండి, ఆ టైప్లో వచ్చేలాగా కొంచెం డ్రాప్ షేప్ని మనం కొంచెం పైకి లేపాలండి. మిడిల్లో పెట్టేసి కొంచెం పైకి లెగిసేలా పెట్టుకోవాలండి. ఇక్కడ నాకైతే 6 పడుతున్నాయండి డ్రాప్ షేప్ కుందన్స్ అయితే. మీరు చూడండి ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం నేను అప్లై చేసుకుని అయితే మీకు చూపిస్తానండి. చూసారు కదండి, ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం మధ్యలో ఫ్లవర్స్ కొంచెం ఫ్లవర్స్ పెట్టేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కొంచెం మనం నీట్గా పెట్టుకుంటే బాగా వస్తాయి. డ్రాప్ షేప్ ఎల్లో కలర్ డ్రాప్ షేప్ ఉన్నాయి కదండి, వాటి మిడిల్లో B7000 గ్లూని అప్లై చేసుకుని 3mm రౌండ్ కుందన్స్ ఉంటాయి కదండి, వాటిని ఈ ఫ్లవర్స్కి మిడిల్లో నేను స్టిక్ చేసుకుంటున్నానండి. ఇలానే అన్ని ఫ్లవర్స్కి స్టిక్ చేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్యాబ్రిక్ గ్లూని ఈ ఫ్లవర్స్కి రెండు చివర్లా అప్లై చేసుకోవాలండి నేను చూపిస్తున్నట్టుగా. అప్లై చేసుకొని నేను స్క్వేర్ కుందన్స్ అండి మ్యాట్లోనే ఎల్లో కలర్ తీసుకున్నానండి. మీరు చూసినట్టయితే ఆ ఎల్లో కలర్ని ఆ విధంగా స్టిక్ చేసుకోవాలండి. మొత్తం ఫ్లవర్కి మిడిల్లోన మొత్తం ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలండి.
నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఈ 8K ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటికి మిడిల్లో చూసారు కదండి నేను ఏ విధంగా గ్లూ అప్లై చేస్తున్నానో ఆ విధంగా గ్లూ అప్లై చేసుకొని 3mm రౌండ్ వైట్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నానండి. మీరు ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. వీడియోలు చూపిస్తే మీకు అర్థమవుతుందండి. నేను చెప్పేదానికన్నా చూడడమే మెయిన్ అండి. మీరు ఒకసారి చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నీట్గా అర్థమవుతుందండి మీకు ఎప్పుడైనా సరే. చూసారు కదండి ఫ్లవర్కి అంటే రెక్కల్లా వచ్చాయి కదండి, వాటి మధ్యలో మొత్తం ఈ విధంగా స్టిక్ చేసుకున్నానండి. బ్యాంగిల్ అంతా పెట్టుకొని మీకు చూపిస్తానండి. ఒకసారి మీరు చూడండి, మొత్తం బ్యాంగిల్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉందండి ఫైనల్ లుక్ అనేది. ఒకసారి చూడండి, చాలా బాగా వచ్చిందండి. ఇప్పటి వరకు మనం చేసిన బ్యాంగిల్స్ అని ఒకసారి చూద్దామండి. ఇదైతే 3D లుక్ అండి, చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి, చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చిందండి. నెక్స్ట్ బ్యాంగిల్ కూడా పర్పుల్ అండ్ ఎల్లో కాంబినేషన్ అండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫినిషింగ్ కానీ షైనింగ్ కానీ బాగున్నాయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్కై బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి, ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. మీకు ఇవి బ్యాంగిల్స్ ఎలా అనిపించాయో కూడా నాకు కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా నాకు ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.